నమస్తే. దేశంలోనే లేబర్ యాక్ట్ చట్టాలను నూతనంగా తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వాటి వల్ల ఉద్యోగులకు ఏ విధంగా మేలు జరుగుతుందనేది ఒకసారి మనం చూసినట్టయితే దాదాపు 80 నుంచి 90% ఉద్యోగులకు మేలు జరిగే విధంగానే ఉంది. ఉద్యోగులకి మేలు జరిగే విధంగా తీసుకొచ్చినటువంటి చట్టాలకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులో ఏమేమి ఉన్నాయి, ఉద్యోగులకు ఏ విధంగా మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది ఒకసారి మనం చూసినట్టయితే, ఒక ఉద్యోగిని ఆయా కంపెనీలు, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ నియమించుకున్నట్టయితే వెంటనే అతనికి నియామక పత్రం అనేది అందజేయాలని చెప్పేసి తెలియజేసింది. అంతేకాకుండా అట్టి ఉద్యోగులకు పిఎఫ్ సౌకర్యం కానీ, ఈఎస్ఐ సౌకర్యం కానీ, బీమా వంటి సౌకర్యాలను కల్పించాలని ఆ యాక్ట్లో తెలియజేసింది. గతంలో గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారంగా 5 సంవత్సరాలకు పైబడిన పనిచేసినటువంటి వారికి గ్రాట్యుటీ ఇచ్చేది. కొత్త లేబర్ యాక్ట్ చట్టం ప్రకారంగా చూస్తే 1 సంవత్సరం పనిచేసిన వారికి గ్రాట్యుటీ చెల్లించాలని చెప్పేసి తెలియజేసింది. దీనివల్ల ఎంతోమంది ఉద్యోగులకు మేలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి, అది సకాలంలో చెల్లించాలని చెప్పేసి, నెలలో తప్పనిసరిగా ఒక తేదీన జీతం ఇవ్వాలని చెప్పేసి తెలియజేసింది కొత్త లేబర్ యాక్ట్ చట్టంలో. అంతేకాకుండా ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల 7వ తేదీలోపు జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేసింది. అంతేకాకుండా 8 నుంచి 12 గంటల్లో పని చేయాలని, వారానికి 48 గంటలు మించకుండా పని చేయాలని చెప్పేసి, ఒకవేళ 30 రోజులు పనిచేసినట్లయితే వారికి బోనస్ చెల్లించాలని చెప్పేసి తెలియజేసింది కొత్త లేబర్ యాక్ట్ చట్టాలలో. 40 సంవత్సరాల వయసు దాటిన వారికి ఉచిత వైద్య అందించాలని చెప్పేసి, ఉచిత వార్షిక వైద్యం అందించాలని చెప్పేసి తెలియజేసింది కొత్త చట్టంలో. అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం అందజేయాలని చెప్పేసి, ఖచ్చితంగా అందజేయాలని చెప్పేసి అందులో పొందుపరిచింది. అంతేకాకుండా సాధారణ పని గంటల్లో దాటి పనిచేసినట్లయితే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు స్థాయిలో చెల్లించాలని కూడా కొత్త యాక్ట్లో తెలియజేసింది. అదేవిధంగా లింగ వివక్షత భేదం లేకుండా పనిచేయాలని చెప్పేసి, ఎలాంటి భేదాలు లేకుండా ఉండాలని చెప్పేసి కొత్త యాక్ట్లో తెలియజేసింది. అదే కాకుండా రాత్రి వేళలో పనిచేసే వారికి భద్రత, ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని చెప్పేసి కొత్త యాక్ట్లో తెలియజేసింది. అంతేకాకుండా ఆధార్ లింక్ ద్వారా, యూనివర్సల్ అకౌంట్ ద్వారా సామాజిక భద్రత ప్రయోజనాల రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్గా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి కొత్త చట్టంలో తెలియజేసింది. వీటన్నిటిని మనం ఒకసారి చూసినట్టయితే ఉద్యోగులకి 90 నుంచి 95% పక్కగా మేలు జరిగే విధంగానే ఉంది, కానీ నష్టం అయితే జరిగే విధంగా అయితే లేదు. దీని ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్లో నాన్ టీచింగ్ స్థాయిలో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ఈ చట్టం వర్తిస్తుందన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇన్స్టిట్యూషన్లలో కాకుండా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి చాలా మేలు జరిగే విధంగా ఉంది ఇది. కాబట్టి ఇన్స్టిట్యూషన్లో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ను దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మీ యొక్క చట్టాలను తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కారం చూసుకునే విధంగా ఉండొచ్చు అనేది నా ఆలోచన. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అప్రోచ్ కండి. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడానికి మనం ఉన్నాం. ఏది ఏమైనా కొత్త చట్టాల ద్వారా ఉద్యోగులకు మేలు జరిగే విధంగానే ఉన్నాయి, కానీ వారికి నష్టం చేకూర్చే విధంగా ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.